తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి నరేష్ నగర సంకీర్తన మండలి సభ్యులు అన్నారు. తిరుపతి నగరంలోని భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజ ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాకారులు పాల్గొన్నారు. గత సంవత్సర కాలంగా ప్రతి శనివారం ఉదయం 4:40 ఈ నగర సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి అద్భుతమైన మన సనాతన ధర్మంలో భాగమైన ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించి గత సంవత్సర కాలంగా విజయవంతంగా నడిపిస్తున్న మన సంస్కృతి విభాగ గోపి గారికి, వారి భక్త బృందానికి అభినందనలు తెలుపుకుంటున్నాం. ఈ నగర సంకీర్తన ద్వారా ప్రతి శనివారం ఉదయం స్వామివారి నామస్మరణతో ఈ పురవీధులన్నీ మారుమోగిపోతున్నాయి. వాటి వల్ల భక్తి భావమే కాకుండా మన మనసుకు ఉల్లాసం, తర్వాత ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరం. ఇలాంటి నగర సంగీత కార్యక్రమంలో పురవాసులు, భక్తులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. ఇలాంటి మన సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించుతూ మన ధర్మాన్ని నిలపాలని అందరినీ కోరుకుంటున్నాను. భజన బృందాన్ని టీంను ఉత్పరిచి ఎక్కడున్న వాళ్ళ భక్తులందరినీ రప్పించి ప్రతి శనివారం ఉదయం 4 గంటలకి అందరికీ ఫోన్లు చేసి రప్పించి ಎಲ್ಲರೂ భక్తాదులందరూ సుమారు ఒక 250 మంది దాకా ఉండజేరి నామ సంకీర్తన తిరుమల వీధుల్లో నామ సంకీర్తన కంటిన్యూ ప్రతి శనివారం ఆగకుండా ఈ ఒక ఉత్సాహాన్ని కలిగించినందుకు ఆయన ధన్యవాదాలు. అదేవిధంగా ఉదయకాలమున ఆ భగవంతుడి ఆ నామ సంకీర్తన చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా మనసు ఎంతో ఉల్లాసము, మన ఊరుకు మంచిది.